కానీ ఈ ఎవరైతే ఈయన శిష్యుడుగా చేరారో, వెంకయ్య స్వామి శిష్యుడుగా చేరారు జయరామరాజు దగ్గర. కానీ జయరామరాజు ఈయన్ని గురించి ఎక్కువ తెలుసుకున్నాడు. జయరామరాజు అంటే గురు పరంపర అనేది నా పేరు మాత్రమే. కృష్ణుడు కూడా ఆయన శిష్యుడుగా చేరాడు, కానీ కృష్ణుడు వద్ద గురువు నేర్చుకున్నాడు. ఇది ఒక ఔచిత్యమైనటువంటి విశేషము. రాముడు కూడా గురువు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయన గురువు దగ్గర నుంచి నేర్చుకున్న దానికంటే గురువు శిష్యుడి గురించి నేర్చుకున్నది ఎక్కువ. ఇది గురు పరంపరలో ఉన్నటువంటి విశిష్ట లక్షణం. అయితే వెంకయ్య స్వామి విషయంలో గురువు లేడు. కానీ ఆ గురువు లేకుండానే గురువు చెప్పింది ఆయనకి. గురువు లేకుండానే సమస్త శాస్త్రాలు అవిని. ఆయన నిరంతరము జనావస్థలో ఉండి, నిరంతరము అగ్నిగుణం దగ్గర ఉండి, అగ్నినే గురువుగా సేవించి సమస్త లోకాలను రక్షించి ఈ గురు పరంపరనే తీసుకొని వచ్చాడు. మనం ఏమి నేర్చుకోవాలి వెంకయ్య స్వామి దగ్గర? వెంకయ్య స్వామి అంటే సద్గురువు అయ్యాడు. ఎప్పుడయ్యాడు? వెంకయ్య స్వామి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండి, సామాన్యమైనటువంటి పేదరికం అనుభవిస్తూ, వివాహం అనేది లేకుండా బ్రహ్మచారిగా ఉండి మన కోసం జీవితం దారిపోసినటువంటి మహాత్ముడు వెంకయ్య స్వామి. ఏమిటి నేర్చుకునేది మనం వెంకయ్య స్వామి గురించి అంటే, ఆ వెంకయ్య స్వామి కోసం మనం వస్తున్నాము, ఇక్కడ గడుపుతున్నాము, భోజనం చేస్తున్నాము, ఒళ్ళు తుడుకొని వెళ్ళిపోతున్నాము. మనం నేర్చుకున్నది ఏమిటి? వెంకయ్య స్వామి దగ్గర ఆశ్రమంలో కానీ, గుడిలో కానీ, ఇంకెక్కడికి వచ్చినా కూడా ఆ సద్గురు కృప అనేది లభిస్తుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అది ముఖ్యమైనది కాదు. పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి అన్నదానం వెంకయ్య స్వామి గుడి ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ దొరికేటటువంటి అన్నదానం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ఇక్కడ ప్రతి అణువు, ప్రతి గింజ, ప్రతి మనస్సులో కూడా వెంకయ్య స్వామిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సద్గురువు దగ్గర వచ్చేది మనం తినే అన్నమేంటి? పరబ్రహ్మ స్వరూపాన్ని మనం పూజ చేస్తున్నాము. ఈ పరబ్రహ్మ ఎక్కడున్నాడు అని అంటే అణువులో ఉన్నాడు. అందుకని ఆయన పేరు చెప్పలేదు. ఆయన నా పేరు స్మరించండి, నామం మరొకటి అని వెంకయ్య స్వామి పేరు ఎక్కడ చెప్పలేదు. వెంకయ్య స్వామి చెప్పింది ఏంటంటే ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ అనేది ఒక విశిష్టమైనటువంటి మంత్రం కింద చెప్పాడు. ఈ మంత్రాన్ని ఆయన ధ్యానావస్థలో పెట్టుకొని ఈ ప్రపంచానికి మేలు చేయడానికి తయారు చేసినటువంటి మంత్రం ఇది. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఏంటి, ఆదినారాయణ ఏంటి? మనం అందరం కూడా వెంకయ్య స్వామిని మనం పిలుస్తాం, కానీ అక్కడ వెంకయ్య స్వామి పేరు చెప్పుకొని ఆయన చెప్పరా. ఈ ఓం నారాయణ ఆదినారాయణ మంత్రంలో ఏముంది? జీవాత్మ పరమాత్మ ఉన్నాయి. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క మిళితమైనటువంటిదే ఓం నారాయణ ఆదినారాయణ. అందుకని భజన చేసేటప్పుడు పలకండయ్యా 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 అంటారు. మీరు పరధ్యానంలో ఉండకుండా ప్రతి నిమిషం కూడా ఈ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రంలో ఇమిడిపోవాలి. ఇక్కడికి వచ్చింది పుణ్యతనం పంచుకోవడానికి. అది కాకుండా మనం సెల్ ఫోన్ పట్టుకోను ఏదో ఇంటి విషయాల్లో మాట్లాడుకుంటే మనకి దక్కేది ఏం లేదు. ఇక్కడి నుంచి మీరు ఏం తీసుకొని పోవాలా అని అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తీసుకొని పోవాలా. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంది? ఓం నారాయణ ఆదినారాయణ అనేటటువంటి
భూతాల్లో వెంకయ్య స్వామి ఉన్నాడు. ఒక భూతాన్ని మనం తృప్తిపరిచినట్లయితే అవి తృప్తి చెంది మనకి మేలు చేస్తాయి. అటువంటి భూతమని మీ తాతలు తండ్రులు చేయగలిగారు కాబట్టి ఆ బిడ్డతనం మీకు ఉండబట్టి ఈ వెంకయ్య స్వామి గుడికి మీరు వస్తున్నారు. అదే సంగతి. మనం కూడా మన జీవితంలో చేయాల్సింది ఏంటంటే మనం ఈ ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. మనం తింటూ ఉన్నాడు తినేటప్పుడు ఎవరు వస్తారు? శివుడు, పరమశివుడు వస్తాడా? వెంకటేశ్వరుడు ఏ రూపంలో వచ్చేది మీకు తెలియదు. కానీ ఆ వచ్చినటువంటి వాడిని అవ్యాహతుల్ని మీరు స్వీకరించి వాళ్ళకి ఇంట్లో పూజ చేసినా బయట చేసినా కూడా స్వామికి పోతు అనేది చాలా ముఖ్యమైన. ఇక పంతులు గారు వచ్చేసి అక్కడ అభివృద్ధి ఉన్న దగ్గర అమ్మ అంత ఏంటంటే మనం నైవేద్యంగా అంత వేస్తే చాలు. దానం చేయాలి. ఎవరైతే దానం చేస్తున్నాం అక్కడ పంచభూతాల సమక్షంలో ఈ పంచభూతాల సాక్షిగా వెంకయ్య స్వామికి ఒక ముద్ద పెడుతున్నాం. ఈ ముద్ద పెడితే ఎవరు చెప్తున్నారో అవి అగ్నిలో వేస్తున్నాము. అగ్ని ఎవరున్నా పంచభూతాల సాక్షిగా వెంకయ్య స్వామికి వేసేటటువంటి ఈ విసుగులు మన జీవితాన్ని రక్షించడానికి వేస్తున్నాం. మన ఆకలి భోజనానికి మనం ఉపయోగపరుచుకున్న మార్గం ఇది. ఈ మార్గం రకరకాలుగా ఉంటుంది. తర్వాత జీవుడికి కొద్ది పెడుతున్నాం. అక్కడ కుక్కలకో కాకులకో దేవుడు పెడుతున్నాం. ఈ వెంకయ్య స్వామి విషయం తీసుకున్నటువంటి ఏ జీవైనా సరే పూర్వజన్మ శత్రుత్వం ఉంటేనే ఆ ముక్తి లభిస్తుంది, లేకపోతే లభించదు. ఏదో కుక్కలు తిన్నాయా కాకులు తిన్నాయి వాళ్ళకి ఎందుకు పెట్టేది అనేది అజ్ఞానం. మన అజ్ఞానంలో పండుగ వాడుతుంటాం కాబట్టి మనం ఆలోచిస్తాం. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10, 15, 20 సంవత్సరాల పైన ఉంటుంది. ఇంట్లో భోజనం తయారు చేసి భోజనం చేస్తున్నాను. సంస్థ చేస్తుంటే ఎవరో ఒక ఆయన అట్లా ముద్ద పిలికి నోట్లో పెట్టుకున్నాను. అమ్మ ఆకలి అయింది. మొదటిసారి అంటాడు. రెండోసారి అమ్మా ఆకలి అయిందమ్మా బాధపడుతున్నానమ్మా అల్లాడిపోతున్నానమ్మా అని చెప్పాను. ఈ నోట్లో పెట్టుకున్నటువంటి ముద్ద దాని మీద నోట్లోనే ఉంది. ఎమ్మనే ఆ భోజనం అంతా కూడా ఇసులో కూడా పెట్టేసేసి ఆ బయట ఇచ్చాను. ఏమిటి ఎందుకు చేశానంటే మా ఆడవాళ్ళు ఉండేసేసి నువ్వు భోజనం గురించి వెళ్ళిపోయేవే. నేను వెళ్ళిపోవడం కాదు, భోజనం దగ్గర తినేది ఆ వచ్చినటువంటి అతిథి ఎవరైతే వస్తున్నారో ఆయన ముందు పెట్టి మనం భోజనం చేయాలి. అందుకని ఆయన పెట్టేస్తే ఎంతో ఆనందంగా తిన్నాడు. అందువల్ల ఆయన తృప్తిపరిచి ఆయన భోజనం పెట్టి ఆయన వడ్డీ ఇచ్చి నీళ్ళు ఇచ్చి నాయన అని చెప్పనుకొని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టిన తర్వాతనే నేను భోజనం చాలా తృప్తి పడ్డాడు ఆయన. తర్వాత మీరు భోజనం చేయండి స్వామి, మీరు భోజనం చేయండి అని చెప్పి ఒక మామూలు మనిషి మనం అసహించుకుంటాం ఆయన చూస్తే. కానీ ఆయన ఏ స్వరూపంలో వచ్చాడు అనేది ఆలోచిస్తే వెంకటేశ్వర స్వరూపంలోనే ఆయన శనివారం నాడు వచ్చాడు ఇంటికి భోజనం పెట్టుకొని. ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు. మనం వచ్చినటువంటి అతిథుల్ని ఏదో మార్గంలో ఏదో పక్షో ఏదో పిల్ల అనేది మాత్రం ఆలోచించాలా తప్పది. వచ్చినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి వెంకయ్య స్వామి ఆ రూపంలో వస్తాడు మన దగ్గరికి. అప్పుడు మీరు పెట్టాలి. ఈ అంటే ప్రాపంచికమైన పోకడల్ని మర్చిపోయి మనం మన శక్తి కొద్ది మనం అన్నదానం చేయాలి. ఈ రకంగా చేస్తూ ఉంటే మన పిల్లలకి మన మనవాళ్ళకి మనవాళ్ళకి అంతా కూడా ఎవరైతే పిడికలు మెతుకులు వెంకయ్య స్వామి పేరుతో పెడతారో వాళ్ళ సమస్తాన్ని కాపాడేటటువంటి బాధ్యత వెంకయ్య స్వామి తీసుకుంటాడు. మీ కుమారుడు మనవాళ్ళు మనవరాళ్ళు ఎన్ని దేశాల్లో ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళకి భిక్ష పెట్టేటటువంటి అధికారం ఎవరికి వస్తుందంటే వెంకయ్య స్వామి ఒకరికే వస్తుంది. ఈ రకంగా మనం అన్నదానం చేస్తే దాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. మనం అనుభవిస్తున్నాం తరతరాలుగా. ఇటువంటి చాలా ఉన్నాయి వెంకయ్య స్వామి విషయంలో. తర్వాత చేసిన తర్వాత జనం నీరు దానం చేయడం. అందులో ఇంకొక వెంకయ్య స్వామి ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు అన్నం పెట్టినప్పుడు వెంకయ్య స్వామి చేసేది ఏమిటంటే దోషంలో అన్నం పెట్టుకొని
గంజి అవన్నీ పోసేది. ఆ రోజుల్లో గంజికి ఎంతో విలువ ఉంది. పోతే ఈ రెండు చేతుల్ని ఇట్లా అంటాడు. ముందు అంటే కొంత భాగం భూమి మీద పడిపోతుంది. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు భోజనం చేస్తాయి. తర్వాత తింటాడు. అయ్యా నాకు ఆకలిగా ఉందయ్యా, కొద్ది పచ్చడి పెట్టాయి అంటే పచ్చడి ఎట్లా తింటాడు ఆయన. ఇట్లా చేపెట్టి ఈ ఏడుకి అర్థమంటాడు పచ్చడి. చాలా రుచిగా ఉంది, చాలా బాగుందని చెప్పని చూసుకోలేనటువంటి ఎక్కడైతే వెంకయ్య స్వామి చేతి దగ్గర భోజనం చేశాడో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడు కూడా ఆకలితో బాధపడేది ఉండనే ఉండదు. అక్కడ ఉన్నటువంటి జీవుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరితో నాకు అన్నం కావాలా, ఆకలిగా ఉంది, మాకు నీళ్లు కావాలనే బాధలు అనేది ఉండవు. జీవితాంతం కూడా మనల్ని అన్నదానం చేసేటటువంటి వ్యక్తి వెంకయ్య స్వామి. చాలా ఉన్నాయి. అందువల్ల మనం జీవితంలో చేయాల్సింది ఏంటంటే గురువుకి సద్గురువుకి ముఖ్యమైన విషయం. సద్గురువుకి భిక్ష పెట్టకుండా మనం భోజనం చేసే అధికారం లేదు. వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న తర్వాత మనం భిక్ష అనేది చేయాలి అంటే సద్గురువుకి భిక్ష పెట్టి ఉదయం మనం టిఫిన్ చేస్తాం, ఇంట్లో ఉంటాం. అవి నివేదించేసి వెంకటేశ్వర స్వామి పెట్టి ఓం నారాయణ ఆదరణ నాయన గురుదేవా భోజనం మీరు బయట పెట్టేస్తే అక్కడ కుక్కలు, కోళ్ళు, పశువులు ఏం భోజనం చేసినా కూడా, ఈ జీవరాశుల్లో ఏం భోజనం చేసినా కూడా అన్నింటిలో వెంకటేశ్వర ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వర భోజనం చేసినట్టే కదా ఉదయం పెట్టారు. అది పెట్టకుండా మనం ఏ భోజనం చేసినా కూడా మనం పాపం సంపాదించుకుంటాం. ఒకటి మధ్యాహ్నం భోజనానికి వీడికి అన్నం తీసేసి వెంకటేశ్వరకి నైవేద్యం పెట్టేసేసి అక్కడ పెట్టేసేసి అది కోటపల్లికి పెట్టేసేసి నాయన వెంకటేశ్వరని భోజనం నీకోసం పెడుతున్నానని చెప్పిన మనస్ఫూర్తిగా ఒక స్వచ్ఛమైన మనసుతో మధ్యాహ్నం పెట్టండి. అది మధ్యాహ్నం పెట్టారు. రాత్రి భిక్ష మనం తయారు చేసేసి అక్కడ కూర వేసేసి రాత్రి భిక్ష మాత్రం బయట పెట్టకుండా దాని మీద ఒక ప్లేట్ పెట్టి దేవుడిలో పెట్టుకొని ఉదయం నిద్ర వేయగానే దీన్ని తీసుకొని మనం స్నానం చేసేవా ఇవన్నీ కాదు. అక్కడ మీ స్నానాలు వినాలి ఎవరికి కావాలా, మీ నియమించిన ఎవరికి కావాలా, అక్కడ జీవుడు బాధపడుతుంది. ఆ పరిస్థితుల్లో ఉదయాన్నే నిద్ర వేయటము మీరు పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది బయట పెట్టేది గోడ మీద. అవి తిని ఆనందంగా సంతోషిస్తూ ఎగిరిపోతాయి. ఇటువంటి మీరు అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మనం శాస్త్రాలను నమ్ముకొని మనం భిక్ష ఎవరికి పెట్టాం, సిద్ధాంతాలు అడ్డం వస్తాయి, మన కర్మ అడ్డం వస్తుంది. ఈ రకంగా మనం వెంకయ్య స్వామి సంచారం చేస్తూ ఎన్నో పల్లెటూళ్ళు తిరిగి అందరూ కూడా అన్నదానం నేర్పించారు. ఈ రోజు కూడా రాజపద్మాపురంలో ఉదాహరణే కొద్దిగా ఆవు పేడ పెట్టేసేసి అక్కడ ముద్దగా చేసేసి మా ఇంటికి వెంకటేశ్వర వస్తాడు అనేటువంటి ఆరాటంతో వాళ్ళు అక్కడ జ్యోతి ఇచ్చేసి కాసుకొని ఉంటారు. ఎవరు వచ్చినా కూడా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చాడు అని చెప్పి అన్నదానం చేస్తుంటారు వాళ్ళు. ఇది ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా రాజపద్మాపురంలో ఉంది. ఇది జరుగుతూనే ఉంది. ఆ మహానుభావుడు అడుగు పెట్టి అవన్నీ మెడలో బాగా తిరిగాడు. ఈ ప్రాంతం